13వ భోగిలో మంత్రగత్తి అరాచకాలు. రాత్రి 9 గంటలు. రైల్వే స్టేషన్లో చీకటి కమ్ముకుని దూరంగా రైలు హారన్ శబ్దం వినిపిస్తోంది. శాంతి ఎక్స్ప్రెస్ రైలు ప్లాట్ఫామ్ నంబర్ 3 వద్ద ఆగింది. ప్రయాణికులు హడావిడిగా ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. అయితే రైలులోని 13వ భోగి మాత్రం నిశ్శబ్దంగా ఎవరూ లేనట్టుగా కనిపించింది. సతీష్ అనే యువకుడు తన టిక్కెట్ చూసుకుని 13వ భోగిలోని 23వ సీటు వైపు నడిచాడు. భోగిలోకి అడుగుపెట్టగానే చల్లని గాలి అతని ముఖాన్ని తాకింది. కాని ఏదో అసౌకర్యంగా అనిపించింది. లోపల దీపాలు మినుకు మినుకుమంటున్నాయి. సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. కాని ఒక మూలన ఒక వృద్ధ స్త్రీ కూర్చుని ఉంది. ఆమె నల్లని చీర కట్టుకుని తల దించుకుని ఏదో మంత్రం గుణుగుతోంది. సతీష్ ఆమెను చూసి, యాంటీ, ఈ భోగిలో ఎవరూ లేరా అని అడిగాడు. ఆమె తలెత్తి అతన్ని చూసింది. ఆమె కళ్ళు ఎర్రగా మెరుస్తూ చిరాగ్గా నవ్వింది. ఇక్కడ ఎవరూ రారు బాబూ, ఈ భోగి నాదే అని ఆమె చెప్పింది. ఆమె గొంతు వింతగా గర్జనలా వినిపించింది. సతీష్కు భయం వేసింది. కాని ధైర్యం చేసి తన సీటు వద్ద కూర్చున్నాడు. రైలు కదిలింది. కొద్దిసేపటికి భోగిలో ఉన్న దీపాలు ఒక్కసారిగా ఆరిపోయాయి. చీకట్లో ఆ వృద్ధ స్త్రీ గొంతు మళ్లీ వినిపించింది. నీవు ఈ భోగిలో ఎందుకు వచ్చావు? నీవు నా శక్తిని చూడాలనుకున్నావా? సతీష్ గుండె ఝల్లుమని కొట్టుకుంది. అతను లేచి భోగి తలుపు వైపు పరిగెత్తాడు. కాని తలుపు తెరవలేదు. ఆ వృద్ధ స్త్రీ ఒక్కసారిగా అతని ముందు ప్రత్యక్షమయ్యింది. ఆమె శరీరం గాలిలో తేలుతూ చేతిలో ఒక పాత పుస్తకం పట్టుకుని ఉంది. నేను ఈ రైలులోని మంత్రగత్తెని. ఈ 13వ భోగి నా సామ్రాజ్యం. నీవు ఇక్కడికి వచ్చావు. ఇప్పుడు నీ ఆత్మ నాది అని ఆమె గట్టిగా అరిచింది. సతీష్ భయంతో వణుకుతూ తన జేబులో ఉన్న ఒక చిన్న హనుమాన్ చలిసా పుస్తకాన్ని బయటకు తీసి చదవడం మొదలుపెట్టాడు. ఆ మంత్రాలు వినగానే ఆ వృద్ధ స్త్రీ వెనక్కి తగ్గింది. ఆమె ముఖం వక్రించుకుపోయి, నీవు ఈ రాత్రి తప్పించుకున్నావు, కాని నేను మళ్లీ వస్తాను అని చెప్పి చీకట్లో మాయమయ్యింది. రైలు తదుపరి స్టేషన్లో ఆగగానే సతీష్ వెంటనే భోగి నుండి దిగి మరో భోగిలోకి మారాడు. అతను ఆ రాత్రి జరిగిన సంఘటనను ఎవరికీ చెప్పలేదు. కాని 13వ భోగి గురించి విన్న ప్రతిసారీ అతని గుండెలో భయం మొదలవుతుంది. అప్పటినుండి శాంతి ఎక్స్ప్రెస్లో 13వ భోగిని ఎవరూ ఎక్కడం మానేశారు. రాత్రి 9 గంటలకు ఆ భోగిలో ఏదో ఒక వింత శబ్దం వినిపిస్తుందని, ఒక నల్ల చీర కట్టుకున్న స్త్రీ కనిపిస్తుందని ప్రయాణికులు గుసగుసలాడుకుంటారు.